హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. మేము ఒక వీకెండ్ సాటర్డే రోజు నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. మేము అక్కడికి ఏ టైంకి వెళ్ళాము, ఎంతసేపు ఉన్నాము, మేము ఏమేమి షాపింగ్ చేశాము అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి మ్యారేజ్కి ముందు ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళాను. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు. రీజన్ ఒక్కటేనండి, పిల్లలు చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ గ్రౌండ్ అంతా తిరగలేరని, వాళ్ళని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక ఇన్ని ఇయర్స్ బట్టి కూడా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు. కానీ ఇయర్ మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళాము, ఇవి షాపింగ్ చేశాము, అవి షాపింగ్ చేశాము, ఇలా స్పెండ్ చేశాము అని చెప్తుంటే నాకు కూడా ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళాలనిపించింది. అందుకని ఒక వీకెండ్ సాటర్డే రోజు అమ్మ నేను ఇద్దరం కలిసి పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్స్ అయితే వీకెండ్స్లో ఈ ఎగ్జిబిషన్ 3 నుండి 4 మధ్యన ఓపెన్ అవుతుంది అని చెప్పారనమాట. అందుకని మేము అరౌండ్ 3:30కి ఎగ్జిబిషన్ దగ్గర ఉందామని ప్లాన్ చేసుకున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. అందుకని మేము 2:30కే బయలుదేరిపోయాము. వీకెండ్ కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇదంతా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి ముందే అనమాట. అంటే ఇది మెయిన్ రోడ్ మీదే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే లోపల ఎగ్జిబిషన్ ఎంట్రీ ఉంటుంది. సో ఇక్కడే మనకి మొత్తం స్టాల్స్ పెట్టేశారు. ఇక్కడ మనకి పార్కింగ్ కూడా చాలా ప్రాబ్లం ఉంటుందండి. అందుకని మేము క్యాబ్కి వెళ్ళాము. మనం క్యాబ్ దిగి లెఫ్ట్ స్ట్రీట్లోకి వస్తే మనకి స్ట్రైట్గా ఎగ్జిబిషన్ ఎంట్రీ కనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళడానికి ముందే ఆ స్ట్రీట్ అంతా కూడా చాలా షాప్స్ ఉన్నాయి. జ్యువెలరీ, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్, ఇలా చాలా రకాల స్టాల్స్ ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి షాపింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇయర్ రింగ్స్ అయితే ఎగ్జిబిషన్ లోపల కన్నా బయటే చాలా రీజనబుల్ ప్రైస్కి ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి. మేము ఒక 7 to 8 పేర్స్ ఏమో ఇయర్ రింగ్స్ ఇక్కడే షాపింగ్ చేశాము. ఒక్కొక్క పెయిర్ 60 రూపీస్ చెప్తున్నారు, 50 రూపీస్కి అయితే ఇస్తున్నారు. మా పాప ఈ బ్యాండ్ కూడా తీసుకుందండి హ్యాండ్కి పెట్టుకోవడానికి. ఇది కూడా 50 రూపీసే. కనీసం ఇక్కడ ఇయర్ రింగ్స్ ఒక 6 పేర్స్ తీసుకున్నామంటే మన బడ్జెట్లోంచి ఒక 300 ఖాళీ అయిపోయినట్టే. చూసే కొద్దీ మోడల్స్ ప్రతిదీ తీసుకోవాలనిపిస్తుంది, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని మేము ఒక 6-7 తీసుకొని ఇక్కడ ఇయర్ రింగ్స్ షాపింగ్ క్లోజ్ చేసేసాము. ఇక ఈ దుద్దులు అయితే మా అమ్మ తీసుకుంది. ఇయర్ రింగ్స్ మేము ఎక్కువగా కలెక్షన్ మెయింటైన్ చేస్తాము, మ్యాచింగ్స్ పెట్టుకుంటాము అనుకునే వాళ్ళకి మాత్రం చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. ఇదిగోండి, మేము తీసుకున్నవన్నీ కూడా కవర్లో ప్యాక్ చేయించేస్తున్నాము. ఇక ఇయర్ రింగ్స్ షాప్స్ కనపడినా కూడా వాటి జోలికి కూడా వెళ్ళొద్దు అని డిసైడ్ అయిపోయాము. పిల్లలుంటే కంపల్సరీ టాయ్స్ అడుగుతారండి. మా బాబు కూడా అడిగాడని చెప్పేసి టాయ్ షాప్కి అయితే వచ్చాం, కానీ వాడి ఏజ్కి సరిపడా టాయ్స్ ఇక్కడ ఏమీ లేవు. అందుకని నేనేమీ తీసుకోలేదు. పిల్లలు టాయ్స్ షాప్కి అట్రాక్ట్ అయినట్టు లేడీస్ ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ లాగా హ్యాండ్ బ్యాగ్ షాప్స్కి కూడా అట్రాక్ట్ అయిపోతారు కదా. అలాగే మేము హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని వెళ్ళాము. మాకు ఇక్కడ మోడల్స్ అయితే ఏమీ నచ్చలేదండి. మేము ఇక్కడ ఏమీ షాపింగ్ చేయలేదు. కొన్ని చోట్ల షాపింగ్ చేయకపోయినా టైం ఉన్న చోటల్లా మీకోసమని కొన్ని వీడియోస్ అయితే తీశాను. దాని పక్కనే మాకు బ్యాంగిల్ షాప్ కనపడింది. ఇవి చాలా బాగున్నాయి మోడల్ అని ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. కానీ చూస్తే దానిపైన పూసలు గమ్తో అతికించున్నాయన్నమాట. 2-3 చోట్ల ఆల్రెడీ అవి ఊడిపోయి ఉన్నాయి. అందుకని అవి కూడా తీసుకోలేదు. నెక్స్ట్ మేము ఈ ఆర్టిఫిషియల్ పూలదండలు ఉన్న షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుందండి. నేను ఎప్పటి నుంచో చూస్తున్న కొన్ని కాంబినేషన్స్ నాకు ఇక్కడ దొరికాయి. మేమైతే ఇక్కడ 3 పేర్స్ ఆఫ్ పూలదండలు తీసుకున్నాము. ఒకటి వైట్ పింక్ కాంబినేషన్, ఇంకొక 2 వచ్చేసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. అంటే 3 సెట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క సెట్ వచ్చేసి నాకు 250, 300, 400 ఈ ప్రైస్ రేంజెస్లోనే పడింది. బయట ఇవన్నీ షాపింగ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ ½ an hour టైం పట్టింది. ఇక షాపింగ్ ఇక్కడితో చాలు, ఎగ్జిబిషన్ లోపల చేద్దామని చెప్పేసి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఎగ్జిబిషన్ లోపలికి ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. క్యాష్ పే చేసే వాళ్ళకి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాళ్ళకి సెపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈవెన్ క్యాష్ పే చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మనం కరెక్ట్గా చేంజ్ తీసుకువెళ్తేనే బెటర్ అండి. ఎందుకంటే కొంతమందిని చేంజ్ లేదని చెప్పేసి పక్కన నుంచో పెట్టేస్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇక మేము క్యాష్ పే చేసేసి టికెట్ అయితే తీసుకున్నాము. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంది. సో మేము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలా అనేది పెద్ద కన్ఫ్యూజన్. ఇంకా చేసేదేమీ లేక ఫస్ట్ రైట్ సైడ్ నుంచి వెళ్దామని డిసైడ్ అయ్యి రైట్ సైడ్కి అయితే స్టార్ట్ అయ్యాము.
ఇక్కడ ప్రతి స్టాల్ లోపలికైతే మేమేం వెళ్ళలేదండి. జస్ట్ వీడియోస్ తీసుకుంటూ స్టాల్స్ ఏంటి అనేది చూసుకుంటూ వెళ్ళాము. ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయనేది కొన్ని వీడియోస్ అయితే తీశాను. ప్రతి స్టాల్ లోపలికి వెళ్ళి కలెక్షన్ చూడాలంటే చాలా టైం పడుతుంది. జస్ట్ మేము ఏం కొనాలనుకున్నామో ఆ షాప్స్‌లోకి మాత్రమే మేము వెళ్ళాము. ఈ ఎగ్జిబిషన్ లోపల సుమారుగా 2500 వరకు స్టాల్స్ ఉన్నాయంట. అందులో మేము ఒక 50 కూడా కవర్ చేశామో లేదో తెలీదు. అసలు మీలో ఎవరైనా సరే ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన వాళ్ళు, మేము అన్ని స్టాల్స్ కవర్ చేశాము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సరదాగా నా కోసం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరా ప్లీజ్? అలా అన్ని స్టాల్స్ కవర్ చేయడానికి చాలా ఓపిక కావాలి, చాలా టైం కూడా కావాలి. ఇలా ఎవరైనా ఉంటే గనక మా ఛానల్ తరపున వాళ్ళకి ఒక బిగ్ క్లాప్స్. మా బాబుకి టాయ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కానీ ఏ షాప్‌లో చూసినా వాడి ఏజ్‌కి తగ్గట్టు ఏమీ దొరకట్లేదు. ఉన్నా సరే అవన్నీ వాడి దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అందుకని వాడిని కీ చైన్ కొనుక్కోమని చెప్పాను. ఎలాగో మా పిల్లలిద్దరూ కూడా డైలీ ఈవినింగ్ అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయితే సైక్లింగ్ చేస్తారు. సో, సైకిల్ కీ చైన్ పెట్టుకోవచ్చనేసి ఈ కీ చైన్స్ కొనుక్కోమని చెప్పాను. ఇక్కడ ఈ కీ చైనా, ఆ కీ చైనా ఏం తీసుకోవాలి అనేది బిగ్ కన్‌ఫ్యూజన్ అనమాట. మా బాబు, పాప ఇద్దరూ కలిపి ఈ షాప్ దగ్గర ఒక 15-20 మినిట్స్ అయితే స్పెండ్ చేశారు. ఎక్కువ కలెక్షన్ ఎక్కడుంటుందో అక్కడే ఎక్కువ కన్‌ఫ్యూజన్ కూడా ఉంటుంది. అందుకే మా పిల్లలిద్దరూ చాలా కన్‌ఫ్యూజ్ అయ్యారు ఏ మోడల్ తీసుకోవాలని. ఫైనల్‌గా మా బాబు వచ్చేసి ఫుట్‌బాల్ థీమ్ కీ చైన్ ఒకటి తీసుకున్నాడు. పాప ఏమో హార్ట్ సింబల్ ఉన్నది ఒకటి బావుందని చెప్పి పింక్ కలర్ కీ చైన్ ఒకటి తీసుకుంది. ఒక్కొక్క కీ చైన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. నెక్స్ట్ మేము డ్రెస్సెస్ షాపింగ్ చేశాము. పాప, నేను ఇద్దరం కలిసి పింక్ కలర్‌లో ఉన్న క్రష్డ్ లాంగ్ ఫ్రాక్స్ తీసుకున్నాము. అంటే సేమ్ ఫ్రాక్ ఇద్దరం తీసుకున్నాము. సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్‌వి 2 తీసుకున్నాము. సింపుల్‌గా చెప్పాలి అంటే మామ్ అండ్ డాటర్ మ్యాచింగ్ అవుట్‌ఫిట్ తీసుకున్నాము. ఇక నెక్స్ట్ మేము వెళ్తుంటే మాకు ఈ ఫుడ్ కౌంటర్ అయితే కనిపించింది. ఇక్కడ అన్ని స్నాక్స్, పికిల్స్ ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. మేమిక్కడ మామిడి తాండ్ర తీసుకున్నాము. అంటే మ్యాంగో జెల్లీ తీసుకున్నాము. మేము ఈ నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళిన మెయిన్ రీజన్ షాపింగ్ అండి. అంటే అసలు స్టాల్స్ ఏమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది పిల్లలకి చూపించడానికి, అలాగే మాకేమన్నా నచ్చినవి కానీ లేకపోతే అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళాము. మేము వెళ్ళేది వీకెండ్ కాబట్టి రష్ ఎక్కువగా ఉంటుందని ముందే ఊహించాము. అందుకని పిల్లలకి ముందే రూల్ పెట్టామన్నమాట. ఓన్లీ మనం షాప్స్ చూసి షాపింగ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నాము. రైడ్స్ మాత్రం అడగద్దు. అట్లీస్ట్ మనం జెయింట్ వీల్ ఎక్కాలన్నా టికెట్ కౌంటర్‌లో నుంచొని వెయిటింగ్ చేసి జెయింట్ వీల్ ఎక్కి రావడానికి హాఫ్ ఎన్ అవర్, అలా ఒక 3-4 రైడ్స్కి వెళ్ళామంటే మనకి ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది. సో ఓన్లీ షాపింగ్ చేసుకుని వద్దామని చెప్పాము. మా పిల్లలు కూడా అలాగే మాట విని ఒక్క రైడ్ కూడా అడగలేదు. ఇక నేను ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఈ ప్యాటర్న్ అసలు నా దగ్గర లేదనమాట, స్ట్రైప్స్ ప్యాటర్న్. అందుకని ఇది తీసుకున్నాను. ఇక మా బాబు వచ్చేసి షూస్ తీసుకున్నాడు. నాకు షూస్ గురించి పెద్దగా ఐడియా ఏమీ లేదు. మా బాబే సెలెక్ట్ చేసుకున్నాడు. క్వాలిటీ చాలా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్కే వచ్చాయి అనిపించింది.
ఇప్పటికే మేము ఎగ్జిబిషన్లో డ్రెస్సెస్ కొన్నాము, హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాము, మా బాబుకి షూస్ కొన్నాను, కీ చైన్స్ కొన్నాను, ఇయర్ రింగ్స్ కొన్నాను. సో చాలా కొన్నాం కదా. ఇక ఇప్పుడు ఈ జ్యువెలరీ కూడా 1-2 ఐటమ్స్ తీసుకుందాము, కలెక్షన్ చాలా బాగుందని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ డిస్ప్లేలో ఉన్న ఒక నెక్లెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని ప్రైస్ అడిగాను. ప్రైస్ 18,000 అని చెప్పారు. సరే అది పక్కన పెట్టి ఇంకొక 1 or 2 ఐటమ్స్ కూడా నేను అడిగాను అనమాట. అన్నీ కూడా ఇలానే హెవీ ప్రైజెస్ ఉన్నాయి. నాకైతే ఇది మిడిల్ క్లాస్కి బడ్జెట్ రేంజ్లో లేవు అనిపించినాయి. సో జస్ట్ అవన్నీ వీడియో తీసుకొని నేనైతే వచ్చేసాను. ఇక నెక్స్ట్ మా పిల్లలు ఈ ఫన్ గేమ్స్ ఆడతానన్నారు. ఇక్కడ ఈ సెక్షన్లో మనకి 3 గేమ్స్ ఉన్నాయి. ఒకటి గ్లాసెస్ అన్నీ కూడా బాల్స్తో పడేయడం, సెకండ్ గేమ్ వచ్చేసి గన్తో బెలూన్స్ని షూట్ చేసేది, ఇక థర్డ్ గేమ్ వచ్చేసి మనకి స్లాంటింగ్ నెంబర్స్ ఉంటాయి. ఆ హోల్స్లోకి మనం బాల్స్ వేస్తే ఎంత కౌంట్ వచ్చిందో దానికి మనకి ఒక గిఫ్ట్ ఐటమ్ ఇస్తారు. సో ఇక్కడ ఈ సెక్షన్లో 3 గేమ్స్ ఉన్నాయి కంప్లీట్గా. ఒక్కొక్క గేమ్కి 100 రూపీస్. ఇక్కడ మా పిల్లలు ఒక్కొక్క గేమ్ని సింగిల్గా ఆడారు, అలాగే ఒక గేమ్ని షేర్ చేసుకుని కూడా ఆడారు. ఓవరాల్గా ఇక్కడ మేము ఈ గేమ్స్కి 500 to 600 వరకు స్పెండ్ చేశాము. నేను ముందుగానే చెప్పినట్టుగా ఈ గేమ్ ఆడడానికి కూడా ఈచ్ గేమ్కి 100 రూపీస్ పే చేయాలి. మనకి 6 బాల్స్ ఇస్తారు. మా పిల్లలిద్దరూ కూడా సెపరేట్గా ఈ గేమ్ ఆడారు. ఇద్దరికి కూడా సేమ్ కౌంట్ వచ్చింది. సో ఒక్కొక్కరికి ఇక్కడ ఒక ప్లాస్టిక్ మొబైల్ స్టాండ్ అయితే ఇచ్చారు. అవి క్వాలిటీ అస్సలు బాగలేదన్నమాట. అందుకని మేము ఇవి 2 రిటర్న్ ఇచ్చేసి వాటికి బదులుగా ఒక రెడ్ కలర్ టెడ్డీ బేర్ తీసుకున్నాము. మేము ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాము. అక్కడ షాపింగ్ చేసుకుంటూ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వస్తే గనక మనం ఈ ప్లే జోన్కి అయితే వస్తాము. ఈ ప్లే జోన్కి దగ్గరలోనే మనకి ట్రైన్ ఎక్కడానికి టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే టికెట్ కౌంటర్ దగ్గరలోనే మనం ట్రైన్ ఎక్కాలి.
ఈ ట్రైన్ వచ్చేసి ఎగ్జిబిషన్ లోపల ఒక రౌండ్ తిరుగుతుందండి. ఒక ట్రిప్ వచ్చేసి 10 to 15 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. మేము వెళ్ళినప్పుడు టికెట్ కౌంటర్లోకి వెళ్ళి క్యూలో నుంచొని టికెట్ తీసుకొని బయటకు రావడానికి సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు టైం పట్టింది. మనకన్నా ముందు టికెట్స్ తీసుకున్న వాళ్ళు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ క్యూలో ఉన్న వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నారు. సో మేము అంత టైం వెయిట్ చేసి కూడా ఫైనల్గా టికెట్స్ సంపాదించి ట్రైన్ అయితే ఎక్కాము. ఈ వెయిటింగ్ టైంని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఆ టైంలో మేమైతే ఐస్ క్రీమ్స్ తిన్నాము. అంతేకాకుండా క్యూలో వెయిట్ చేస్తూనే ఇక్కడ మీకోసం అని చెప్పేసి ఈ గేమ్స్ అన్నిటినీ కూడా వీడియోస్ తీశాను. ఇక అరౌండ్ 7 o'clockకి మేమైతే ట్రైన్ ఎక్కాము. ఒక 10 to 15 మినిట్స్లోనే మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో మనం ఎక్కడైతే ట్రైన్ ఎక్కుతామో మళ్ళీ అదే పాయింట్లో ట్రైన్ వచ్చి ఆగుతుంది. అసలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇంత పెద్దదా, ఇన్ని ఉన్నాయా అనేది మాకు ట్రైన్లో వెళ్ళి చూసినప్పుడే తెలిసింది.
అరౌండ్ 7:30కి మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మా ఓపిక కూడా అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. మేము ఎగ్జిబిషన్కి ఎంట్రీ పాయింట్ నుండి రైట్ సైడ్కి వెళ్ళామన్నమాట స్టార్టింగ్లో. కానీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళుంటే ఇంకా ఎక్కువ షాపింగ్ చేసేవాళ్ళమేమో అనిపించింది. చాలా పెద్ద పెద్ద స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా మేము ట్రైన్లో ట్రిప్కి వెళ్ళడం వల్ల తెలిసింది. యాక్చువల్గా మాది అనుకోని ప్లాన్ అండి. మార్నింగ్ అరౌండ్ 10:30, 11కి డిసైడ్ అయ్యాము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్దామని. 2:30కే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వచ్చే టైం కూడా లేదు. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ ముందుగానే ప్లాన్ చేసి అన్నీ ఎంక్వైరీ చేసుకొని తెలుసుకున్న తర్వాత మాత్రమే రావాలి అనుకుంటున్నాము. మేము ఎగ్జిబిషన్లో ఉన్న కొద్ది టైంలో మాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ మేము ఇక్కడ షాపింగ్ చేశాము. మేము ఇక్కడ ఏమేమి కొన్నాము, వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒక వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాము. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇక ఎగ్జిబిషన్ ఎగ్జిట్ పాయింట్కి వస్తూ ఎగ్జిబిషన్ లోపలే ఫుడ్ కోర్ట్ కనిపిస్తే చోలే పూరి అలాగే వెజ్ మంచూరియా డిన్నర్కి ప్యాక్ చేయించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇక ఎగ్జిబిషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మేము క్యాబ్ ఎక్కడానికి మినిమం 1 అవర్ టైం పట్టింది. అంటే అరౌండ్ 8:30కో 8:45కో మేము క్యాబ్ ఎక్కాము. అంత హ్యూజ్ రష్ ఉందన్నమాట. మేము తిరిగి చాలా టైర్డ్ అయిపోయాము. అలాగే 2 చిన్నపిల్లల్ని చూసుకోవాలి, చేతి నిండా లగేజ్ ఉంది, అలాగే అమ్మని కూడా చూసుకోవాలి. ఇక ఆ టైంలో నేను ఆ ట్రాఫిక్ని హ్యూజ్ రష్ని వీడియో అయితే తీయలేకపోయాను. అరౌండ్ 10 మేమైతే ఇంటికి రీచ్ అయ్యాము. ఇక డిన్నర్ చేసేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోయాము. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.